వాళ్ళిద్దరూ నిద్రలేస్తారు. తర్వాత రాహుల్ వెళ్లి తలుపులు తెరుస్తాడు. తలుపు దగ్గర గంగు ఆత్మ ఉంటుంది. గంగు ఆత్మని చూసి రాహుల్ చాలా ఆనందపడతాడు. గంగు ఆత్మ ఇంటి లోపలికొస్తుంది. గంగు ఆత్మని చూసి పింకీ చాలా ఆనందపడుతుంది. ఇంకా ఆత్మని గట్టిగా హత్తుకుంటుంది. గంగు ఆత్మ కూడా తన పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ఉంటుంది, మీరు సరిగ్గా చెప్పారు పిల్లలు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. చూడండి, భగవంతుడు కూడా నన్ను మీ దగ్గరికి పంపించాడు. తర్వాత గంగు తన దగ్గర ఉన్న భోజనాన్ని రాహుల్ ఇంకా పింకీకి పెడుతుంది. వాళ్ళిద్దరూ కడుపు నిండా తిని పడుకుంటారు. మరుసటి రోజు గంగు, రాహుల్ ఇంకా పింకీలను తీసుకుని వేరే గ్రామానికి వెళ్తుంది. ఇంకా అక్కడ గుడ్ల బండిని పెట్టుకుంటుంది. నేను ఆ గ్రామం నుంచి అయితే వచ్చేశాను. నన్ను ఎవ్వరూ గుర్తు పట్టకుండా, కానీ భగవంతుడా నాకు ధైర్యమివ్వు, నా బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. తర్వాత రోజు గంగు గుడ్లతో బండిని పెట్టుకుని రోజు గుడ్లు ఇంకా ఆమ్లెట్లు తయారు చేసి అమ్మేది. తన గుడ్లు ఇంకా ఆమ్లెట్లు చాలా రుచిగా ఉండేవి. చాలా దూరం నుండి జనాలు వచ్చి కొనుక్కునేవారు. గంగు అక్క, నువ్వు చేసిన ఆమ్లెట్స్ భలేగా ఉన్నాయి. నేను అంత రుచికరమైన ఆమ్లెట్లు ఇంతవరకు ఎక్కడ కూడా తినలేదు. చాలా రుచిగా ఉన్నాయి. గ్రామంలో అందరూ చెప్పిన మాటలు విని గంగు ఇలా అంటుంది, నిజమా అన్నయ్య? కానీ నా భర్తకు నా చేతి వంట అంటే అస్సలు ఇష్టముండదు. మంచిది చెల్లి, కానీ ఒక్క విషయం మాత్రం నిజం, నీ భర్తకి రుచి అంటే ఏంటనేది అస్సలు తెలిసి ఉండదు. దేనికి పనికిరాడు వాడై ఉంటాడు. కాలం గడుస్తూ ఉండడంలో గంగు సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. పింకీ ఇంకా రాహుల్ కూడా ఆనందంగా ఉంటారు. కానీ వాళ్ళ తలరాతలు ఎక్కువ రోజులు ఆనందంగా ఉండడం రాసి పెట్టినట్టు లేదు. గంగుని చూసి కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకరోజు రానా అని ఒక బండి వ్యక్తి, ఈ గంగు ఇక్కడ బండి పెట్టినప్పటి నుంచి మన సంపాదన మొత్తం కూడా తగ్గిపోయింది. అర్థం కాదు, ఆమె జనాలపైన ఇలాంటి మాయ ఏం చేస్తుందో ఏంటోనని. దాని గొంతు నొక్కి చంపేస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావురా నువ్వు కూడా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అది వచ్చినప్పటి నుంచి మన సంపాదన పూర్తిగా ఆగిపోయింది. తర్వాత ఇలా ఇంకా రాణా గంగుని చంపేయాలనుకుంటాడు. తనని చంపడానికి ఒక వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, రవి. అతను తన గుండాలా మారిపోతాడు. మీరిద్దరూ కంగారు పడకండి, ఆ గుడ్ల అమ్మాయిని నేను బుజ్జిని చేసేస్తాను. బుజ్జి తాను ఎక్కడ ఉంటుందో నాకు తన అడ్రస్ మాత్రం చెప్పండి చాలు. తర్వాత రవి రాణా ఇంకా కాలా చెప్పిన చోటుకు వెళ్తాడు. ఇంకా గంగు వెనకాల నిలబడి ఇలా అంటాడు, ఏ అమ్మాయి, నువ్వు మా స్నేహితుల వ్యాపారం మొత్తాన్ని నాశనం చేసి పెట్టావు. ఇవాళ నీకు ఆఖరి రోజు. ఇవాళ తర్వాత నువ్వు ఏ బండి పెట్టుకోలేవు. రవి మాటలు విని గంగు ఆత్మ వెనక్కి తిరిగి చూస్తుంది. గంగుని చూసి రవి ఆశ్చర్యపోతాడు. ఇంకా భయపడిపోతూ ఇలా అంటాడు, గంగు నువ్వా? నువ్వెలా బ్రతికావు? నేను నా చేతులతోనే కదా నేను నిన్ను చంపేశాను. రవి మాటలు విని గంగు నవ్వుతూ ఇలా అంటుంది, నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది. అందుకే భగవంతుడు మళ్ళీ నా దగ్గరికి చేర్చాడు. నేను గంగుని కాదు, తన ఆత్మని. అప్పుడే గంగు తానే నిజరూపానికొస్తుంది. ఇంకా రవి గొంతు పట్టుకుని పైకెత్తుతుంది. రవి నొప్పి ఇంకా ఊపిరాడక అల్లాడుతూ ఉంటాడు. వదిలిపెట్టు నన్ను గంగు, వదిలిపెట్టు గంగు, నన్ను క్షమించు. నేనింకెప్పుడు అలా చేయను, నన్ను క్షమించు గంగు. అప్పుడే అక్కడికి పింకీ ఇంకా రాహుల్ వస్తారు. రవి పరిస్థితిని చూసి పింకీ ఇంకా రాహుల్ గంగు దగ్గరికి వెళ్తారు. ఇలా అంటారు, అమ్మా, నాన్నగారిని చంపకు, అతని రక్తం నీ చేతికి అంటించుకోకు. మేమిద్దరం అదే కోరుకుంటున్నాము. అమ్మా, ఆయన్ని వదిలేయ్. పింకీ ఇంకా రాహుల్ మాటలు విని గంగు రవిని దూరంగా పడేస్తుంది. చూసావా దుష్టుడా, నువ్వు ఇంత నేరం చేసినా కూడా నా ఇద్దరు పిల్లలు నీ ప్రాణాలు కాపాడుతున్నారు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపో. కానీ అప్పుడే అక్కడికి కాలా ఇంకా రాణా వస్తారు. రాహుల్ ఇంకా పింకీల్ని పట్టుకుని ఇలా అంటారు, ఇప్పటికే చాలా అయింది గంగు. నీ వల్ల మా వ్యాపారం చాలా నష్టం కలిగింది. దానికి మేమివాళ పగ తీర్చుకుంటాము. అలాని రానా ఇంకా కాల వాళ్ళ చేతుల్లో చాకులు పట్టుకుని పింకీకి ఇంకా రాహుల్కి గొంతు దగ్గర పెడతారు. కాని అక్కడే నిలబడి ఉన్న రవి, రాణా ఇంకా